ఈటెల రాజేందర్ గారు ఎలక్షన్లో ఉన్నారు. ఇక్కడ చాలా రోజుల నుంచి మీరు క్యాంపెయినింగ్ చేస్తున్నారు. ఎలా ఉంది స్పందన? ఎలక్షన్ వన్ సైడ్ ఎలక్షన్ ఉంది. నేను దాదాపు 15 రోజుల నుంచి పనిచేస్తున్నా. ప్రతి మండల్ పోయినా, ప్రతి మండల్ హెడ్ క్వార్టర్ తిరిగినా చాలా బాగుంది. అసలు ఈటెల రాజేందర్ అనే వ్యక్తి ప్రతి ఒక్క ఇంటింటికి పరిచయమైన, అసలు నేను ఫస్ట్ టైం చూస్తున్న తెలంగాణ చరిత్రలో ఇటువంటి లీడరు. అసలు ప్రతి ఒక్క ఇంటింటికి పరిచయము. ఆయన ప్రతి ఒక్క ఇంట్లో ఏదో ఒక మేలు చేసినటువంటి వ్యక్తి ఈటెల రాజేందర్ అన్న. మేము దాదాపు 10 ఇండ్లు తిరిగితే 9 ఇండ్లు ఈటెల రాజేందర్ అన్న గురించి గొప్పగా చెప్తారు. తప్పకుండా నాకు తెలిసి 50,000 నుంచి 1,00,000 మెజార్టీతో గెలుస్తాడని చెప్పి నేను తెలియజేస్తున్నాను. చాలామంది ఈటెల రాజేందర్ చాలా మోసాలు చేశారు అవి అని కొంతమంది ఇక్కడ ప్రచారం చేసి తీసుకుంటున్నారు. మీరు తిరుగుతున్నప్పుడు ప్రజల్లో అట్లాంటి అభిప్రాయం ఏమైనా కనిపించిందా? ఆ ప్రచారం చేసేది ఈ దొంగలు టీఆర్ఎస్ వాళ్ళు చేస్తారు. ఆ ప్రచారము ఫాల్తుగా వాళ్ళంతా. వాళ్ళు ఇట్లనే జిహెచ్ఎంసీ ఎలక్షన్ కన్నా ముందు 10,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఇవ్వలేరు. మళ్ళీ ఇప్పుడు దళిత బాంధ అని చెప్పి కొత్త స్కీమ్ పెట్టారు. ఇది కూడా అదే పరిస్థితి అవుతుంది. రేపు ఎలక్షన్ అయిపోయిన తర్వాత 30వ తారీఖు తర్వాత ఎవడు ఉన్నాడు ఇక్కడ? కేవలం ఈటెల రాజేందర్ ఒక్కటే మిలుగుతాడు. కేవలం ఈ ఎలక్షన్ న్యాయం ధర్మం కోసం జరిగే ఎలక్షన్. ఎన్ని పైసలు పెట్టినా ఏం పెట్టినా ఈటెల రాజేందర్ అనే వ్యక్తి పెద్ద మెజార్టీతో గెలుస్తాడు. మేమందరం కూడా యువకులు అందరం కూడా ఈటెల రాజేందర్ని స్ఫూర్తిగా తీసుకుంటాం. రాజకీయాల్లో ఎట్లా పనిచేయాలి ఏంటి అనేది. ఎందుకంటే ఆయన ఇంతకుముందుకు ఒక విషయం అన్నాడు, ఎమ్మెల్యే అంటే ప్రతి ఒక్క పెళ్ళికోవాలి, ప్రతి ఒక్క చావుకోవాలని చెప్పిండు. రోడ్లు వేసుడుగా వాస్తవమే అది. ప్రతి ఒక్క హృదయాల్ని, ప్రతి ఒక్క గుండెల్లో, హుజరాబాద్ గుండెల్లో ఉన్నటువంటి వ్యక్తి ఈటెల రాజేందర్. రేపు హుజరాబాద్ తీర్పుతోటి మొత్తం తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 15 నుంచి 6 నెలల్లో 15 నుంచి 30 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ నుంచి జాయిన్ అవుతారు. 2023లో తప్పకుండా ఈటెల రాజేందర్ గారు మరి భారతీయ జనతా పార్టీ తరఫున మంచి పొజిషన్లో ఉంటాడని చెప్పి నేను తెలియజేస్తున్నాను. దేశంలోనే కాస్ట్లీయెస్ట్ ఎలక్షన్ అనుకోవచ్చు. అది ఇన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారు. 100% మీరు అనేది నేను అసలు ఎవ్వరు చూడని ఎలక్షన్ ఇది. ఇప్పటివరకు దాదాపు 2,000 కోట్లు దళిత బాంధుకి ఇవ్వడం అంటే ఎవరు నయ సొత్తు అని చెప్పిస్తున్నాడు. దళిత బాంధు ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీకి ఇవ్వాలి కదా, హుజరాబాదే కాదు కదా. సరే దళితులే కాదు, బీసీలు ఉన్నారు, ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి వాళ్ళకి బిలో పావర్టీ లైన్ ఉన్న వాళ్ళకి ఇస్తే చాలా సంతోషం అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఇది కేవలం ఈ ఎలక్షన్ కోసమని దళిత బంధు తీసుకొచ్చిండు. ఈ దళిత బంధు తర్వాత ఉండదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. బీసీలు చాలామంది లీడర్లు ఉండే వాళ్ళందరూ ఒక్కొక్కరుగా బయటకు పోతున్నారు. అంటే కేసీఆర్ చాలా చెప్తున్నారు బీసీలకు చాలా చేశానని. ఆయన బీసీల పట్ల ఉన్నటువంటి అభిప్రాయాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? బీసీలకు చేయలేదు, ఎస్సీలకు చేయలేదు, ఎవరికి చేయలేదు. ఆయన కూర్చునేది ఇలా దళిత ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి దళితుల సీట్ మీద కూర్చుండు. ఏ ఎలక్షన్ ముందు ఒకటి మాట్లాడతాడు, తర్వాత ఒకటి మాట్లాడతాడు. బీసీలకు ఏం చేసిండు? ఇలా ఆయన కేవలం ఒకటే వర్గానికి చేసిండు, ఆయన వర్గానికే చేసుకుండు. వాళ్ళ బిడ్డకి ఎమ్మెల్సీ ఇచ్చిండు, ఎంపీ ఇచ్చిండు, వాళ్ళ కొడుకుకి ఇచ్చిండు, ఆ రాజ్యసభ ఇచ్చిండు. అట్లయితే బీసీలకు ఎంతమంది ఇచ్చిండు? ఈక్వేషన్ ప్రకారం చూస్తే మంత్రులు ఎంతమంది ఉండాలి? అంటే బీసీలకి బర్రెలు గొర్రెలు ఇచ్చి నడిపిస్తూనే ఉంటాడు ఇంకా. సో తప్పకుండా ప్రజలు గుణపాఠం చెప్తారని చెప్పి నేను తెలియజేస్తున్నా. మద్యం, డబ్బులు ఇవన్నీ యువత మీద ఏమైనా ప్రభావం చూపుతాయంటారు ఎలక్షన్లో? మద్యం, డబ్బు ఏది తీసుకున్నా ఏం చేసినా కానీ ఈటెల రాజేందర్ అనే వ్యక్తి ప్రతి ఒక్క యువకుని గుండెల్లో ఉన్నాడు. తప్పకుండా ఓటేసేటప్పుడు ఫస్ట్ బటన్ ఈటెల రాజేందర్ బటన్ పోతుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. నేను దాదాపు 100-200 మంది ప్రతిరోజు కలుస్తూనే ఉన్నా. వన్ సైడ్ ఉంది ఎలక్షన్. ఇక్కడ అసలు కాంపిటీషనే లేదు. ఇక్కడ రైట్. చివరిగా హుజురాబాద్ ప్రజలకు మీరేం చెప్తారు? హుజరాబాద్ ప్రజలకి నేను ఒకటి చెప్పదలుచుకుంటున్నా. ఈ ఎలక్షన్ మీరిచ్చే తీర్పు మొత్తం తెలంగాణ మీద ప్రభావం పడబోతుంది. మీరు న్యాయానికి ధర్మానికి ఓటేయాలని చెప్పి నేను కోరుతున్నా. థ్యాంక్ యూ.